Good afternoon. We are from Geeta High School, Tupran. We gathered here to take an interview from our local farmer. Hello sir. నమస్కారం. మేము తూప్రాన్ గీతా హై స్కూల్ నుంచి వచ్చాము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. నా పేరు జంగం ముత్యాలు. నేను ఇక్కడనే, మాది తూప్రాన్ గ్రామం, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన. నేను 40 సంవత్సరాలు. నా వృత్తి వ్యవసాయం. మీరు ఈ ప్రాంతంలో ఎన్ని కాలాల నుంచి నివసిస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. మీరు ఇక్కడే పుట్టారా లేదా వేరే ప్రాంతం నుంచి వచ్చారా? ఇక్కడనే పుట్టింది. మీ వృత్తి ఏమిటి? నేను వ్యవసాయం చేస్తాను. మీ ఆదాయ వనరులు ఏమిటి? ఆదాయ వనరులు అంటే మాకు డైరీ ఉంది, దాంతో ఇన్కమ్ వస్తుంది మాకు. ఈ ప్రాంతంలో ప్రధానంగా పండే పంట ఏమిటి? ఈ ప్రాంతంలో ప్రధానంగా పండేదంటే వరి ఒకటే ఎక్కువ పండిస్తారు. ఎందుకు? ఎందుకంటే అది చాలామంది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి అదే పండిస్తారు, అదే ఆహారంగా కూడా ఎక్కువ వాడతారు దాన్ని. మీరు వరి పంటను ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇక్కడ వాటర్ సోర్స్ చాలా ఉంది, మళ్ళా దానికి వేరే ఏవైనా వేస్తే కూలీలతోటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ వరి అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆదాన్నే వేస్తున్నాం. మీరు తినే ఆహారంలో మీ తల్లిదండ్రులు తినే ఆహారంలో ఏమైనా మార్పులు వచ్చాయా? చాలా వచ్చినాయి. అదేంటంటే అప్పుడు మన తల్లిదండ్రులు తిన్నాయి, అప్పుడు అన్ని పప్పులు అవి సేంద్రియంగా పండించినవి తిన్నారు వాళ్ళు. అప్పుడు ఇవన్నీ మందులు లేకుండే, వాళ్ళు కృత్రిమంగా ఇప్పుడు ఏంటంటే ఎరువులు వేసి పండించుకొని తిన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి రోగాలు అని అవి రాలేవు. ఇప్పుడు అన్ని మందులు, ఫర్టిలైజర్, పురుగు మందులు ఎక్కువ వాడడం ఎక్కువైంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్. మీరు వ్యవసాయ పద్ధతిలో ఏవైనా మార్పులు చూసారా? చాలా చూసినాం. అప్పుడు మా నాన్నలు చేసినప్పుడు ఎడ్లు ఉండేటి, ఎడ్లతోటి నాగలతోటి దున్ని పంటలు పండించేటి అప్పుడు. ఇప్పుడు అవన్నీ కనుమరుగైనాయి. ఇప్పుడు అన్ని మిషనరీలు వచ్చినాయి, అన్ని క్షణాలలో పని అయిపోతుంది. అప్పుడు వాడే ఎరువులు ఏమిటి, ఇప్పుడు వాడే ఎరువులు ఏమిటి? ఇద్దరి మధ్యలో ఏమన్నా తేడా ఉందా? చాలా ఉంది. అప్పట్లో ఈ చెట్ల కొమ్మలు ఉండేటి, ఆ చెట్ల కొమ్మలు నరికి పొలంలో వేసి తొక్కి పంటలు పండించేది అప్పుడు ఎరువుల కోసం. కానీ ఇప్పుడు అట్లా లేదు, అంతా కాంప్లెక్స్ ఎరువులు తెచ్చి చల్లేసి పంటలు పండిస్తారు. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అది. కొన్ని ఎరువుల పేర్లు చెప్పండి. కోరమండల్ 2020, స్పిక్, డిఏపి, నైట్రోజన్ అంటే యూరియా. ఈ ఎరువుల వల్ల భూమి ఫర్టిలిటీ తగ్గుతుంది కదా, మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అప్పట్లో అట్లా ఈ ఎరువులు లేకుండే, ఈ కాంప్లెక్స్ ఎరువులు లేకుండే, అవిటినే యూజ్ చేసిరు, వీటితోటే పంటలు పండించారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు వచ్చిన తర్వాత దిగుబడి ఎక్కువ వచ్చింది, ఇవి వేయటం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇక దానికే అలవాటు పడిపోయి ఇక అవిటినే యూజ్ చేస్తారు ఇప్పుడు మొత్తం. ఈ మార్పులు మీ జీవన శైలిపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి? చాలా ప్రభావాలు చూపిస్తున్నాయి. ఏంటి అంటే చిన్నప్పుడే 20 సంవత్సరాలకే షుగర్ వచ్చేస్తుంది, ఇంకా హార్ట్ అటాక్లు చాలా వస్తున్నాయి, డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మీరు అడవి తినదగిన మొక్కలను తింటారా? అవి ఏ కాలంలో లభిస్తాయి? కానీ ఇప్పట్లో మాత్రం అవి ఏం దొరుకుతలేవు. అప్పట్లో మన తల్లిదండ్రులు తిన్నారు కానీ ఇప్పుడు అవి ఏం దొరకట్లేవు ఇక్కడ.
ఇప్పుడు మీరు పండించే పంట మీద మీరు ఎంత ఆదాయం పెడుతున్నారు? ఇప్పుడు మేము పండించే పంటలకు అంటే వరిని తీసుకుంటే వరికి ఒక 20,000 వరకు ఖర్చు అవుతుంది మొత్తం టోటల్గా ఒక ఎకరాకి. దాంట్లో లాస్ట్కి మనకు వచ్చే ఆదాయం ఏంటంటే ఒక 30 నుంచి 35,000 వస్తుంది. అది మంచిగా పండితేనే, లేకపోతే ఇవి కూడా పోతాయి, మునుగుతాయి. మీరు ఈ వృత్తిని ప్రధానంగా ఎందుకు ఎంచుకున్నారు? అంటే మాకు తండ్రిల నాటి నుంచి మాకు వ్యవసాయ భూమి ఉన్నది, అందుకే ఇక వాళ్ళు చేసిర్రు, తర్వాత మేము చేస్తున్నాం. ఇక ముందటికైతే ఎవరు చేయలేరు, మాతోటే లాస్ట్ అయిపోతుంది. గత 20 సంవత్సరాలలో వర్షాకాలంలో ఏమైనా మార్పులు వచ్చాయా? చాలానే వచ్చినాయి. అయితే అప్పుడు వర్షాలు చాలా తక్కువ పడేటి. అప్పుడు అసలు చెరువుల నీళ్లు చూసామంటే కనబడకపోయేటి. ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వచ్చినాయి. వర్షాలు సడన్గా వస్తున్నాయి, మొత్తం ముంచేసి పోతున్నాయి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మీరు మా ఇంటర్వ్యూకి సహకరించినందుకు ధన్యవాదాలు సార్.